హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నిన్న కర్మ కాబట్టి స్పెషల్ అయితే నార్మల్గా ప్లెయిన్ బిర్యానీతో నాటుకోడి గుడ్డులతో ఉన్నది దాన్ని కర్రీ చేశారన్నమాట. మొత్తం డీటెయిల్గా వీడియో మొత్తం చూపిస్తాను, లాస్ట్ దాకా చూడండి. మీరు కర్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ కూడా చెప్పండి. ఇవి చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కండి, పెట్టకైతే గుడ్లు ఉంటాయి అన్నమాట. ఇది పెట్ట మాంసం ఎప్పుడు బాగుంటుంది, అది గుడ్లతో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఫుల్గా క్లీన్ చేసుకున్నామండి. దీనికి ఒక తలకాయ కూడా ఉంది, బాగా కాల్చి పసుపు అది రాసి చేశారన్నమాట. మంచి టేస్ట్గా ఉంటుందండి. రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. దీని ఫస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు విజిల్స్ మనం పెట్టుకుందాం. దాంట్లోనే మసాలా కారం వీడియో ఛానల్లో ఉంటుంది. మనం ఉప్పు కారం వేసి ఒక 2-3 విజిల్స్ పెడదాం. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. వాటర్ అనేది కూడా కొంచెం యాడ్ చేద్దామండి. ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వేద్దాం, అడుగు పట్టకుండా కిందన. ముందుగా స్టవ్ వెలిగించి దీన్ని ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉంచుదాం. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు, కుక్ అయితే మనకి ఒక 60% 70% అయిపోయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇదే ఆయిల్తో మిగతా ఆయిల్ తక్కువ వేసి నేను కుక్ చేస్తాను అన్నమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చూడొచ్చు. నేను ఇందులో ఆయిల్ చాలా తక్కువ వేస్తాను. తర్వాత మిగతా ఆయిల్ అంతా దీని ఆయిల్ యూజ్ చేద్దాం అన్నమాట. మామూలుగా ఆయిల్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్ వేసాను. ఇందులో గరం మసాలా సామాన్లు అంటే 2 చెక్కలు, 2 దాల్చిన్లు, 2 ఇలాచీలు, 1 స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత, ఎందుకంటే అందులో వాటర్ కూడా మిక్స్ అవుతుంది కాబట్టి తులుతుంది. ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకొని పెట్టుకున్న వాటర్ ప్లస్ ఆయిల్ మిక్సింగ్ ఉంది కదా, ఇందులో వచ్చిన ఫ్యాట్ ఇది యాడ్ చేద్దాం. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడు కూడా అదే ఆయిల్ తక్కువ వేసి వాడితే, మనం చాలామంది అనుకుంటాం కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటుందని. ఆల్రెడీ నాన్ వెజ్ అనే దాంట్లో ఆయిల్ ఉంటుంది, మనం కూడా ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్సెస్ ఆయిల్ అయిపోయి చేతులకి వాటికి అంటుకుంటుంది అన్నమాట. తిన్నప్పుడు కూడా బాగోదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు అయితే నేను ఒక 4-5 తీసుకున్నాను అనమాట, మీడియం సైజు. ఇందులోని మసాలా పేస్టు, ఇందులో కొబ్బరి, తర్వాత గరం మసాలా సామాన్లు, జీలకర్ర, ఆనియన్స్ అన్నీ కలిపి ఉంటుంది. ఎండు కొబ్బరి. ఇది నా ఛానల్ ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలని చూడండి. మంచి ఏ కూర అయినా సరే, మటన్ అయినా చికెన్ అయినా సరే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది వేస్తే మంచి గ్రేవీగా ఉంటుంది. దీంట్లో మనం చికెన్ మనకి ఇందాక కుక్కర్లో పెట్టాం కదా, అదే కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసి, ఇందులో మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా వేసి బాగా కుక్ చేద్దాం. అన్ని చిన్న చిన్న స్పూన్లు వేసానమాట. కారం మీకు టేస్ట్ తగ్గట్టు. దీన్ని బాగా కలుపుదాం. కింద సిమ్లో పెట్టుకొని తక్కువ మంటలో ఫ్రై చేద్దాం. పేస్ట్ అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఇందులో కూడా షిఫ్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు అదే వాటర్ ప్లస్ చికెన్ ఇందులోకి మొత్తం షిఫ్ట్ చేసి చిన్న మంట మీద దీన్ని అలాగ మగ్గనిద్దాం. చాలామంది ఇది కూడా కుక్కర్లో పెట్టి మూత పెట్టేస్తారు. దీనివల్ల టేస్ట్ అంత ఉండదు. మనం ఒకసారి ఉడకబెట్టిన తర్వాత దీన్ని మామూలుగా మనం తీసి బయట పెట్టుకుంటే తాలింపు పెట్టి తర్వాత దాన్ని సెపరేట్గా కుక్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడే మనం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అది చూసుకుందాం. కారం కూడా ఇందాక తీసిన గుడ్లు ఉన్నాయి కదా, ఇవి పైన వేసాను అనమాట. ఎందుకంటే ముందే మనం చికెన్లో వేస్తే అవన్నీ పగిలిపోతాయి. ఇప్పుడు నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టి దీన్ని అలా సిమ్లో కుక్ చేద్దాం. ఇవి బాగా కుక్ అయ్యేదాకా. చూడొచ్చు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. చికెన్ కానీ మటన్ కానీ కొత్తిమీర అనేది అంత ఎక్కువ యాడ్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇది కుక్ అవుతుంటుంది. ఈలోగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం, ప్లెయిన్ బిర్యానీ అనమాట. ఇది ప్లేటింగ్ మిక్స్ చేసి చూపిస్తాను. లెగ్స్ మామూలుగా ఇది బ్రాయిలరే, దీన్ని ఫ్రై చేశాను. తర్వాత కర్రీకి
పర్ఫెక్ట్గా కుక్ అయింది, టేస్ట్ కూడా చాలా అమోఘంగా వచ్చింది. ఇందులోనే ఈ గుడ్లు కూడా వేస్తాను. మంచి టేస్ట్గా ఉన్నదండి బిర్యానీ అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.